హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ ఓట్స్ పొంగల్ రెసిపీ అండి. రెగ్యులర్గా తినే ఓట్స్లా కాకుండా డిఫరెంట్గా ఈ స్టైల్లో ఒకసారి హెల్తీ వేలో ఓట్స్ పొంగల్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఓట్స్ పొంగల్ అనేది. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. దీని టేస్ట్ కూడా రెగ్యులర్ పొంగల్ కన్నా కూడా ఈ ఓట్స్ పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకున్నాక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మన పెసరపప్పు అనేది చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మ్యాష్ చేసి పెసరపప్పుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు ఓట్స్ని వేసుకోవాలి. ఓట్స్ని మనం లో ఫ్లేమ్లో కనీసం ఒక 4 లేదా 5 నిమిషాలైనా రోస్ట్ చేసుకోవాలండి. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మన ఓట్స్ అనేటివి చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం 3 కప్పుల వేడి నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పుని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక దీన్ని ఇంకొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఓట్స్ అనేది కొంచెం దగ్గర పడాలండి. అంతవరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. చూడండి ఓట్స్ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లంని సన్నగా ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 10 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ పోపుని పొంగల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి పోపు అనేది పొంగల్లోకి బాగా మిక్స్ అవ్వాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన ఓట్స్ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఓట్స్ పొంగల్ని మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుండమే. ఈ ఓట్స్ పొంగల్ని మీరు చట్నీతో సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చట్నీ సాంబార్ లేకపోయినా కూడా మీరు ఇలాగే ఈ ఓట్స్ పొంగల్ని తినేయచ్చండి. దీని టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చాలా హెల్దీ ఈజీ రెసిపీ కూడా అండి. మనం రైస్తో చేసుకునే పొంగల్ కన్నా ఈ ఓట్స్తో చేసే పొంగల్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ ఓట్స్తో ఒకసారి పొంగల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ ఓట్స్ పొంగల్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.